గోదావరి వరద ఉధృతి తగ్గుముఖం పట్టింది. అటు భద్రాచలం ఇటు ధవళేశ్వరం వద్ద వరద తగ్గుతోంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. భద్రాచలం వద్ద నీటి మట్టం 42.60 అడుగులకు చేరింది. 9,14,631 క్యూసెక్ల నీటి ప్రవాహం కొనసాగుతోంది. ఇక ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. సముద్రంలోకి 14.40 లక్షల క్యూసెక్ల వరదను విడుదల చేస్తున్నారు. ఫస్ట్ లైవ్ కి థర్డ్ దిగిపోయింది. పోలవరం జిల్లా కోనవరం వద్ద వరద ముంచెత్తింది. కోనవరం శబరి బ్రిడ్జి అంచులను తాకుతూ నది ప్రవహిస్తోంది. పలు కాలనీలలోకి వరద నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అప్రమత్తమైన అధికారులు బాధితులను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రాజెక్టులో వరద పెరుగుతుండటంతో అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు గోదావరి వద్ద ఉగ్రరూపం దాల్చింది. గోష్పాద క్షేత్రంలో ఆలయాలు నీట మునిగాయి. దీంతో ప్రజలు గోదావరి రేపు వైపు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో వశిష్ఠ గోదావరి పోటెత్తడంతో లంక గ్రామాలు జల దిగ్బంధనంలో ఉన్నాయి. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి వరద ఉధృతి పెరుగుతోంది. ఆచంట మండలం కోడేరు గోదావరి వద్ద వరద ప్రవాహాన్ని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పరిశీలించారు. గోదావరికి వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉంటే లంక గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. ఎప్పటికప్పుడు లంక గ్రామాలలో అధికారులు పర్యవేక్షణ చేయాలని, వరద ఉధృతి తగ్గితే లంక గ్రామాలలో పారిశుద్ధ్య పనులు వేగవంతంగా చేసేందుకు అధికారులు సిద్ధం కావాలన్నారు. గర్భిణీ స్త్రీలు లంక గ్రామాలలో ఉంటే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. లంక గ్రామాలలో రేషన్ పంపిణీ వేగవంతం చేయాలన్నారు. డిస్ట్రిబ్యూషన్ అంతా కూడా స్టార్ట్ అయింది. అదే ఇష్యూ లేదు కదా వాళ్ళకి.
గోదావరి వరద ఉధృతికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజబాబు అందిస్తారు. రాజబాబు, ఇదే అంశంపై డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవి అందిస్తారు. రవి, భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి తగ్గింది. 43 అడుగులు దిగువకు తగ్గడంతో మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరించారు. ప్రస్తుతం 42.6 అడుగుల వద్ద 9,14,000 క్యూసెక్ల వరద ప్రవాహం కొనసాగుతుంది. ఎట్లా చూస్తే ఈ సీజన్ లో భద్రాచలం వద్ద సంబంధించి గురువారం వరకు గోదావరి నీటి ప్రవాహం లెక్క కేవలం ఒక్క శుక్రవారం రోజే ఎగువ ప్రాంతంలో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ లో కురిసిన వర్షాలకు భారీ వరద పోటెత్తడంతో భద్రాచలం వద్ద శుక్రవారం ఉదయం 43 అడుగులు, సాయంత్రం 48, అర్ధరాత్రి 53 అంటే ఒకే రోజు 3 ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. నిన్న చూసుకుంటున్న ఫ్లడ్ 56 అడుగులు, ఈ సీజన్ లో హైయెస్ట్ 56 అడుగులు చేరుకుంది. దాంతో టువార్డ్స్ భద్రాచలం నుంచి ఏపీ, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాకలు పోకలు కూడా నిలిచాయి. అయితే నిన్న అర్ధరాత్రి నుంచి భద్రాచలం వద్ద గోదావరి వరద రిసీడ్ అవుతుంది. ఈ రోజు ఇప్పటి వరకు చూసుకుంటే కేవలం ఒక్క రోజులోనే 3 ప్రమాద హెచ్చరికలను కూడా విత్డ్రా చేసే పరిస్థితి. నిన్న అర్ధరాత్రి నుంచి ఇప్పటి వరకు మొత్తం 13 అడుగులు తగ్గి 42 అడుగులు చేరింది. 56 అడుగుల నుంచి ప్రస్తుతం 42 అడుగులకు చేరింది. అంటే భద్రాచలం వద్ద చూసుకుంటే స్థానికంగా లోకల్ రైన్స్ లేకపోవడం, లోకల్ స్ట్రీమ్స్ లేకపోవడం వల్ల కేవలం ఎగువ ప్రాంతం నుంచి వచ్చిన వరద వల్లే భద్రాచలం వద్ద ఈ పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా చూస్తే ఎల్నినో ప్రభావంతో 2 తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కరువు పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడ లోటు వర్షపాతం ఉంది. ఎగువ నుంచి వస్తున్న వరద వల్లే భద్రాచలం వద్ద ఒక్క రోజులోనే 3 ప్రమాద హెచ్చరికలు దాటి ప్రవహించిన గోదావరి మళ్ళీ అదే అంతే వేగంలో ఒక్క రోజులోనే రిసీడ్ అయిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం 42 అడుగుల వద్ద గోదావరి ప్రవాహం కొనసాగుతుంది. సుహాన్, రైట్, థ్యాంక్ యూ రవి.